ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దేవాది దేవుడు మంచి వాగ్దానం ఇస్తున్నాడు, చూద్దాం. విలాప వాక్యములు 3:27. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యెహోవా కాడిని ధరించుకునే వారికి మంచి మేలు జరుగుతుందంట. ఈరోజు ఈ వాగ్దానం ఇదే. యవన కాలంలో చిన్న వయసులోనే ఎవరైతే దేవుని యొక్క బరువును లేక దేవుని యొక్క కాడిని దేవుని యొక్క సేవ చేస్తారో వారికి మేలు కలుగుతుందని దేవుడు చెప్తా ఉంటారు. చాలా మంది అంటారు, నేను ముసలితనంలో దేవుని సేవ చేస్తాను అంటూ ఉంటారు. చాలా మంది అంటారు, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా కదక్క, మరి నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, మరి ఎలాగ దేవుని సేవ చేయాలి, నాకు ఎన్నో కమిట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ తీర్చాలంటే పని చేయాలి, కాబట్టి ఐఎమ్ వర్కింగ్, ఆఫ్టర్ దట్ నేను అప్పుడు దేవుని సన్నిధికి వస్తానంటారు. కానీ యవ్వన కాలంలో చిన్న వయసులో ఉన్నప్పుడే మనం దేవుని కాడి మోస్తే అది మేలుగా మారుతుంది, మనకి మంచి కలుగుతుందంట. ఇంకా దేవుని యొక్క కాడి చిన్న వయసులోనే మోస్తేనే మనకి మరీ మంచి కలుగుతుందంట. సో చిన్న వయసులోనే దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ దేవుని యొక్క పని చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞలు లోబడుతూ ఆయన కొరకు జీవించే వారికి అన్ని మేలే జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఒక పాస్టర్ గారు మరి యవనస్తుడైన ఒక అతన్ని ఆయన ఇంటికి పిలిచాడు. పిలిచి ఆయనతో మాట్లాడుతూ ఉంటుండగా యవనస్తుడు అన్నాడు, పాస్టర్ గారు మీలాగే నాకు కూడా పిలుపు వచ్చింది, కానీ ఏం చేయమంటారు, నేను నా జాబ్ వదులుకోలేను, నాకు అనేకమైన బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ నిర్వహించాలి, కాబట్టి ఇప్పుడు కాదు తర్వాత వస్తాను దేవుని సన్నిధిలో, ఈ బాధ్యతలన్నీ అయిపోయాక వస్తాను అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు చాలా తెలివైన వాడు, సరే బాబు కూర్చో అని చెప్పి కాఫీ తీసుకొచ్చారు. ఈ యవనస్తుడికి కాఫీ అంటే చాలా ఇష్టం, వేడి వేడి కాఫీ అంటే ఇంకా ఇష్టం. కాఫీ వేడికుంటే బాగుంటుందని అనుకునేవాడు, ఎక్కడికి వెళ్ళినా వేడి కాఫీ తాగుతాడు. అటువంటిది పాస్టర్ గారికి తెలిసి మరి ఆయన మాత్రం వేడి కాఫీ తెచ్చుకొని ఈయనకు చల్లారిపోయిన కాఫీ తెచ్చారంట. అప్పుడు ఇచ్చినాక ఈయన ఒక సిప్పు తాగి నాకు ఈ చల్ల కాఫీ వద్దని పక్క పెట్టేశాడంట. అప్పుడు పాస్టర్ గారు అంటున్నారు, ఎందుకు బాబు నువ్వు చల్ల కాఫీ తాగవా అంటే, చల్లారిపోయినాక తాగితే నాకు నచ్చదు అన్నాడంట. పాస్టర్ గారు అప్పుడు ఒక మాట అంటున్నాడంట, యవన కాలంలో వేడి మీద ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో బలం ఉన్నప్పుడే శక్తి ఉన్నప్పుడే అనేకమైన ప్రాంతాలు వెళ్ళడానికి నీకు బలం ఉన్నప్పుడే ప్రార్థన చేయడానికి ఉపవాస ప్రార్థన చేయడానికి శక్తి ఉన్నప్పుడే నీవు దేవుని సేవ చేస్తే బాగుంటుంది. చల్లారిన స్థితి వృద్ధాప్యానికి సాదృశ్యం అని ఆ యొక్క పాస్టర్ గారు చెప్పాడు. నీవు వృద్ధాప్యంలో దేవుని సన్నిధికి వస్తే చల్లగా అయితేనే నువ్వు చిన్న కాఫీ తాగలేకపోయావు, మరి దేవాది దేవుడు నీ వృద్ధాప్యంలో నిన్ను వాడుకోవడానికి నీ మీద తన కాడి వేయడానికి ఆయనకు నచ్చదు, ఆయన ఇష్టపడాడు అని చెప్పాడు. చూడండి, మన జీవితంలో కూడా చిన్నతనంలో దేవుడు నేను పిలిస్తే, యవన కాలంలో దేవుడు నీకు పిలుపునిస్తే వెను వెంటనే సమయలు వలె లేక నూతన నిబంధనలో ఉన్న తిమోతి వలె వెను వెంటనే, అవును యేసయ్య నన్ను పిలిచిన దేవుడవు, నీవు ఘనుడవు నాయన, నీ పిలుపుని నేను ఎప్పుడు కాదనని చెప్పి నువ్వు త్వరగా దేవుని సన్నిధికి వచ్చినట్లయితే అది నీకు మంచి కలుగుతుంది, నీకు మేలు జరుగుతుంది. ఇంకా చిన్నతనంలో దేవుడు నేను పిలిచినట్లయితే నీకు మరీ మంచి కలుగుతుంది. కాబట్టి ఈరోజు మేలు జరగాలంటే దేవుని యొక్క కార్యాలు చేయండి. దేవుని యొక్క పని నిమిత్తము ఆయన రాజ్యం కట్టడానికి మీరు ఆ కాడిని మోయడానికి ఇష్టపడండి. దేవుడిచ్చే కాడి సులువైనది, మర్చిపోకండి, మేలుకరమైనది. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ఎవరైతే ఇంకా అలక్ష్యం చేస్తున్నారో, దేవుని పిలుపును అశ్రద్ధ చేస్తున్నారు, వారు మాత్రం నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈ ఉదయకాలం నాయన నువ్వు మరొక్కసారి నీ పిలుపును అయ్యా నువ్వు అందిస్తున్నావు. నా స్వరం వెనకాల నీ స్వరం ఉందని ఈరోజు నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా నాయన నీ సన్నిధానంలో ఉంటూ నీవు పిలిచిన వెంటనే ఇక్కడ ఉన్నాను ప్రభా, నువ్వు పిలిచిన వెంటనే నీ దాసురాలను నీ దాసుడను అని చెప్పే విధంగా మేము ఉంటకు సాయం చేయండి. ఇంకా ఎవరైతే ప్రభా నీ పిలుపు అందుకోలేదో అలాంటి వారికి మరొకసారి పిలిచి నీ కాడిని వేసి మేలు వారి జీవితంలో ఎలాంటి మేలు నువ్వు ఇస్తావో అలాంటి మేలు వారు రుచి చూసేలాగా నువ్వు సహాయం చేయండి. యవన కాలంలో అనవసరమైన కాడీలు మోస్తూ అయ్యా దుఃఖానికి లోనవుతున్నాం, రోగాలకు లోనవుతున్నాం నాయన. ఈరోజు మరొక్కసారి నిబంధన చేసుకున్న యవనస్తులను పిలుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. నీ కాడిని మోసేవారుగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. చక్కని మాటలు మనం విని ఉన్నాం కదా. దేవుడు ఒకవేళ మిమ్మల్ని పిలిచినట్లయితే త్వరగా శీఘ్రంగా ఎస్ లార్డ్ ఐఎమ్ హియర్, యూజ్ మీ, ఐఎమ్ అవైలబుల్ అని చెప్పినట్లయితే దేవుడు మీకు మేలు అనుగ్రహించడం మాత్రమే కాదు, మీరు ఇష్టమైన పాత్రగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోచున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.